సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి 1,56,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి వివేక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా వైద్యాధికారి ధనరాజ్, ఆర్టీఓ చంద్రకళ, పంచాయతీ రాజ్ ఎస్ఈ నరేందర్ రెడ్డి, ఈఈ చిరంజీవిచారి, డిఈ రవీందర్, తహసీల్దార్ రఘువీరరెడ్డి, ఎంపీడీఓ మచ్చేందర్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ, మాజీ ఎంపీపీ మోహన్, నేతలు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మొదటగా గజ్వేల్లో మంత్రి వివేక్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కొత్త పిహెచ్సి 1,38,00,000తో ఓం గణానాం